వివంత హోటల్లో లిఫ్ట్లో పైకి వెళ్తున్నాం. ఇక్కడ మంచి ఎస్బీఐ లైఫ్ ఆర్ఎం క్లబ్ కన్వెన్షన్ హాల్లోకి వచ్చడం జరిగింది. సత్రసాల బద్రీనాథ్ హిందూపురం నుంచి నరహరి, తర్వాత శ్రీనివాస్ రెడ్డి అందరూ కూడా మేము చాలా ఆనందంగా కలిసాం. ఇక్కడ విజయవాడలోని వివంత హోటల్లో ఇక్కడ మేము బస చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమం కోసం వెయిట్ చేస్తున్నాము. వివంత హోటల్లో పూర్తి అప్స్టైర్కి 7th ఫ్లోర్ దాటి 8th ఫ్లోర్కి వచ్చాము. ఇక్కడ పైన చూడండి, టెరాస్ పైన స్విమ్మింగ్ పూల్ ఎంత బాగా నీట్గా అరేంజ్మెంట్ చేసినారో. పూర్తిగా విజయవాడ పైన మొత్తం అంతా కూడా మనకి కృష్ణానది నది ఉన్నటువంటి నగరం అంతా కూడా ఎంత బాగా విజువల్ కనపడిస్తుంది. ఏమనిపిస్తుంది సత్రసాల బద్రీనాథ్ గారు? ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. టెర్రస్ చాలా బాగుంది. ఓకే, మంచిగా అనిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలు. హిందూపురం నుంచి మా మిత్రులు నరహరి గారు ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఆయన మాటల్లో మాట్లాడవలసిందిగా కూర్చున్నాము. ఇక్కడ విజయవాడ ఆర్ఎం క్లబ్కి వచ్చాము. మేము ఆహ్లాదకరమైన వాతావరణంలో టాప్ ఫ్లోర్లో ఆస్వాదిస్తున్నాము. మీకు చాలా సంతోషంగా ఉంది? చాలా సంతోషంగా ఉంది మాకు. ఓకే, రైట్. విజయవాడ వ్యూ పైన పూర్తిగా దుర్గమ్మ టెంపుల్ యొక్క కొండ కూడా, కనకదుర్గమ్మ టెంపుల్ కూడా కనపడిస్తుంది. విజయవాడ నగరం అంతా కూడా వ్యూ కనపడిస్తుంది. పూర్తి టెరాస్ పైన మేము అందరం రావడం జరిగింది. మీటింగ్ 10 నిమిషాలు లేట్ కావడంతో ఇక్కడ వివంత హోటల్ని వీక్షించడం, నగరాన్నన్నా కూడా బాగా సందర్శించడం. ఇక్కడ పూర్తిగా అమ్మవారి కొండపైన దేవాలయాన్ని కూడా మనమంతా వీక్షించవచ్చు. ఏ లెక్క ఖర్చు అవుతుంది ఏమన్నా? ఒక ఆలోచన అంతా నీకు. రోజు నన్ను దిగకూడదు. అంటే 10 వరకు ఉండొచ్చు అని. 10 వరకు పెడతారు, నైట్ 10 వరకు. ఆ తర్వాత పొద్దున్న 7 గంటలకు మళ్ళా కిరాణ్ చెప్తా. పూర్తిగా కిందికి వెళ్ళిపోయి వివంత హోటల్ మెయిన్ రోడ్లో పేరు, అది తీసుకొని క్లోజ్ చేసి యూట్యూబ్లో పెడితే లింక్ వస్తుంది. కిందికి వద్దు, కింది పూర్తి గ్రౌండ్ ఫ్లోర్. స్టార్టింగ్ పేరు ఉంది ఆడ. ఏంటూ లేవన్నీ ఇట్లే రూమ్లు ఉంటాయి అంతే. వ్యూ కనపడుతుంది కదా బాగా. దోస్తాను చూడండి నా వైపు. లిఫ్ట్లో కిందికి వెళ్తున్నాం. ఇతను మామూలుగా వీరసింహారెడ్డి, సమరసింహారెడ్డి అంటారు.
ఆయన స్మైల్తో మనకి సమాధానం వ్యక్తపరుస్తున్నాడు స్పందించి.